సో ఎట్టకేలకి తెలంగాణ గ్రూప్ 1 2024 తుది అంకానికి చేరుకుంది. సో నిన్న అనగా దాదాపు నిన్న ఈవినింగ్ అరౌండ్ 9 o'clockకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫై అయిన వారికి 1:1 రేషియోలో సర్టిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ మొత్తం పూర్తిగా ఈ వీడియో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రీడింగ్ చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 1 2024 ఏప్రిల్ 16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ 1:1 రేషియోలో లిస్టు విడుదల. సో గ్రూప్ 1 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. గ్రూప్ 1 సర్వీస్లో మొత్తం 563 పోస్టులకు గాను 1:1 రేషియోలో 563 మంది అభ్యర్థులతో షార్ట్ లిస్టుని కమిషన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో పెట్టింది. వీరికి నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేపట్టనున్నారని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అయితే అభ్యర్థులలో ఎవరైనా వివిధ కారణాలతోటి ఆయా తేదీలో ఆబ్సెంట్ అయినట్టయితే వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 22న రిజర్వ్ డేని కూడా కేటాయించారు. వెరిఫికేషన్కి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు కేటాయించిన తేదీల్లో వెరిఫికేషన్కు హాజరు కావాలని, లేదంటే రిజర్వ్ డే రోజునైనా ఒరిజినల్ సర్టిఫికేట్లు తెచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. రిజర్వ్ డే రోజున కూడా వెరిఫికేషన్కి హాజరు కాని అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ జాబితాలో అభ్యర్థులు వరుసగా పిలుస్తారు. ఎవరైనా గైహాజరైతే లిస్టులో ఆ తర్వాత ర్యాంకు ఉన్నవారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. కాగా డిఎస్పీ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల ప్రకారం మెడికల్ టెస్టులు కూడా పంపించనున్నారు. సో ఓవరాల్గా ఈ ఎంటైర్ న్యూస్ని మనకు హైలైట్ చూసుకుంటే ఏప్రిల్ 16, 17, 19, 21 ఈ 4 రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ 4 రోజుల్లో మిస్ అయ్యేది ఉంటే 22వ తారీఖున రిజర్వ్ డే. సో ఆ రోజున కూడా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించవచ్చు. ఇన్ కేస్ ఈ 5 రోజుల్లో కనుక ఎవరైనా అటెండ్ కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళని పిలుస్తామని కమిషన్ క్లియర్గా చెప్పింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే క్లియర్ కట్ అప్డేటు. సో మనకి వెన్యూ కూడా వచ్చేసి తెలుగు యూనివర్సిటీ, ఇప్పుడు పేరు మారింది. ఒకప్పుడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి. సో ఇది ఓవరాల్గా ప్రస్తుతానికి ఉన్నట్టు అప్డేట్. మరిన్ని అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేందుకు మనం కలుద్దాం. స్టే ట్యూన్.